హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి లేడీస్ స్పెషల్ అండి. లేడీస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వారికి, లేదా బాలింతలకి, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5 minutes పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువైతే ఏమీ పట్టదండి. మనకి B12 లోపం ఉన్న, మజిల్స్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న, ప్రోటీన్ లోపం ఉన్న, విటమిన్ సి తక్కువగా ఉన్న, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రెసిపీ అనేది వీక్లీ వన్స్ తీసుకున్నామంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనకి మటన్లో ఒక పార్ట్ అండి. మనకి ఒక మటన్ని కోసినప్పుడు ఒక పిల్లి మాత్రమే వస్తుంది. దీన్ని నెరడ అని కూడా అంటారు. ఈ నెరడాని నేను ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని మనము సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అలాగే పీస్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపల ఉన్న రెడ్ కలర్ అంతా కూడా మనకి గిజురుగా అవుతుంది. అందుకని స్లోగా కట్ చేసుకున్నామంటే మనకి పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే పర్ఫెక్ట్గా కూడా కుక్ అవుతాయి. పెద్ద పీసులు అస్సలు కట్ చేయొద్దు. ఆల్మోస్ట్ చిన్నగా ఉండే విధంగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసులు అనేవి పక్కన పెట్టుకుందాము. ప్రతి సండేకి చికెన్ మటనే కాదండి, ఈ సండే స్పెషల్గా ఈ పిల్లిని అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. నేను ఈ పిల్లి రెసిపీ కోసం 2 మిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ని కూడా సన్నని పీసుల్లాగా కట్ చేసుకున్నానండి. దీన్ని పిల్లి అనే కాదు, నెరడ అని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. మేమైతే పిల్లి అని అంటాము. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పిల్లి పీసెస్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నామంటే ఇవి స్మెల్ కూడా అసలు రావండి, చాలా నీట్గా ఉంటాయి. ఇలా కడిగి మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేశానండి. ఆయిల్ కూడా మనకి దీనికి ఎక్కువ అయితే పట్టదు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడ్డ తర్వాత నేను ఫ్లేవర్ కోసం ఒక 5-6 రెమ్మల వరకు కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఆప్షన్ అండి, మీకు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేసేయండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. నాన్ వెజ్ అంటేనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా యూజ్ చేస్తాం కదా, అయితే ఇందులో మాత్రం చాలా అంటే చాలా తక్కువ మోతాదులోనే యూజ్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పిల్లి పీసెస్ని కూడా వేసి వేయించుకుందాము. ఈ పిల్లి పీసెస్ అనేవి మనము హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అసలు వేయించొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మనకి వేగిపోతుంది, లోపల మాత్రం కుక్ అవ్వదు. లోపల రెడ్ కలర్ అలాగే ఉంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఈ పిల్లి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకు కుక్ ఉందా లేదా అని ఇలా చాక్తో కట్ చేసి ఒక పీస్ని చూసినప్పుడు లోపల రెడ్గా ఉంటే కుక్ అవ్వలేదని, మనకైతే ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసాను. అలాగే ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఈ పిల్లి రెసిపీ అనేది బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వారికి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి బ్లడ్ తక్కువగా ఉంటుంది అని చెప్తారు కదా, అలాంటి వారికి బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా తినండి. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేసేయండి. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే ఇంకా మనకి పిల్లి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. ఈ రెసిపీ డెలివరీ అయిన బాలింతలకు కూడా పెట్టామంటే వాళ్ళు బ్లడ్ లాస్ అయిన బ్లడ్ని కూడా బాగా ఇంక్రీజ్ అయితే చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకైతే చేరుతాయి. చాలా వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.